నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్. హాయ్ గైస్, యూకేలో హైదరాబాద్లో చేసే బిర్యానీ ఎలా చేస్తారో చూపించాడు రాము. చాలా బాగుందండి, చూస్తుంటే ఎమ్మిగా అనిపించింది. నేను తింటే చాలా బాగా అనిపించింది. అందుకని ఈ వీడియో మీకు పంపించాలనే ఉద్దేశంతో నేను పంపిస్తున్నానండి. మీరందరూ కూడా ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇది యూకేలో షాప్లో చికెన్ తీసుకున్నారండి. ఈ షాప్లో ఈ విధంగా దొరుకుతుందండి యూకేలో. కావాలంటే మనకు చిన్న చిన్న సైజు కొట్టిస్తారు, లేకపోతే ఒక కోడిని డైరెక్ట్గా ఇస్తారు. చూడండి, అక్కడ కనిపిస్తుందా మీకు చిన్న చిన్నగా, అలా కూడా కొట్టిస్తారు. కావాలంటే ఒక కోడిని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. 2.5 కేజీలకు తగినటువంటి బిర్యానీ అండి. చికెన్ని శుభ్రంగా కడిగి 8 నుండి 10 లవంగాలు, బండ పువ్వు, తర్వాత జాజికాయ ముక్కలుగా దంచి వేయడం జరిగింది. ఆ తర్వాత జాపత్రి కూడా వేశాడు. తర్వాత దాల్చిన చెక్క ఒక్కొక్క ఇంచులా చేసి ఒక 5 ముక్కల వరకు సన్నగా ఇలా చేసి వేశాడు. ఆ తర్వాత 8 బిర్యానీ ఆకులు, తగినంత ఉప్పు, కారం వచ్చేసి ఇందులో 3 చూపించాను కానీ 5 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి, తర్వాత 2 గుప్పిళ్ళ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి చక్కగా కలపాలి. 2 టీ స్పూన్ల గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసి చక్కగా కలపాలండి. కలిపిన తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేయాలి. కలిపి ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో పెరుగు కూడా యాడ్ చేయాలి. 5 టేబుల్ స్పూన్ల పెరుగు పడుతుందండి. చూడండి, 5 టేబుల్ స్పూన్ల పెరుగు తప్పకుండా వేయండి. వేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది. 3 మీకు చూపించాము. ఆ తర్వాత మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం ఉడకడానికి ఒక 2 కేజీల బియ్యం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, అక్కడ టెక్స్ట్ మెసేజ్లో పెట్టాను. నానబెట్టిన తర్వాత దానికి అవి మసిలేంత వరకు ఇది సన్నటి సిగ మీద ఈ చికెన్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇందులో 4 బిర్యానీ ఆకులు, 5 ఇలాచీలు, తర్వాత బండ పువ్వు కూడా దంచి వేశాను. ఆ తర్వాత చూడండి, పుదీనాను ఇలా తరిగి వేస్తేనే స్మెల్ వస్తుందని తరిగి వేసాము. ఆ తర్వాత కొత్తిమీర పూర్తిగా ఇందులో వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి ఉడికించాలి. ఆ తర్వాత సాల్ట్, ఉప్పు తగినంత వేసుకోవాలి. అది పూర్తిగా మరిగిన తర్వాత ఇందులోకి రైస్, మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం, ఆ బాస్మతి బియ్యాన్ని ఈ ఎసట్లోకి వేయాలి. మూత తీయగానే గుమగుమలైతే అసలు చెప్పలేమండి, అంత బాగా వచ్చింది స్మెల్. నేనైతే ఎసరునే కొద్దిగా తాగాలనిపించింది, అంత బాగా అనిపించింది. బియ్యాన్ని ఈ విధంగా వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఒక వీడియో స్లోగా తీస్తున్నానండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అందుకని నేను స్లోగా తీస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. 50% వరకే ఉడకాలండి అన్నం. 50% కంటే ఎక్కువ ఉడికితే మాత్రం అస్సలే బాగుండదు, అన్నం మెత్తగవుతుంది. ఇటు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. అది 50% అన్నం ఉడికిన తర్వాత ఈ విధంగా తీసి మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, చికెన్ ఎంతవరకు ఉడికిందంటే ఈ అన్నం ఉడికేంతసేపు కూడా చికెన్ సిమ్లో పెట్టేస్తే ఆ విధంగా ఉడికిందండి. ఇలా పుల్లలుగానే ఉండాలి. 50% కంటే ఎక్కువ ఉడికితే మాత్రం అస్సలు బాగుండదండి. ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీరను కూడా ఈ విధంగా అలంకరించుకున్నాము. ఆ తర్వాత గరం మసాలా వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, నెయ్యి కూడా 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేయాలి. పై నెయ్యి వేయాలి, కలపకూడదు. కలిపితే మట్టుకు అన్నం అంతా కూడా పగిలిపోతుంది. అలా పగలకుండా ఉండాలంటే అన్నాన్ని అస్సలు కదపకూడదు. చూడండి, ఆ తర్వాత గుప్పెడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టి ఇది సిమ్లో పెట్టి ఇటువైపున ఆనియన్స్, నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇది 20 నుండి 30 నిమిషాల వరకు సరిపోతుంది.
20 నిమిషాలు అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. 20 నిమిషాల్లో ఖచ్చితంగా బిర్యానీ దిగేసింది. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. బాగుందా? ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. ఎలా ఉందండి హైదరాబాదీ బిర్యానీ? మరెందుకు ఆలస్యం, మీరందరూ ట్రై చేస్తారా? చెప్పండి. కొత్తిమీర ఫ్లేవర్ అంత బాగుంది. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ రైస్లో వేసిన తర్వాత రైస్ని తీసి బిర్యానీ దాంట్లో వేస్తే అవన్నీ రావు కదా అని అనుకోకండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పూర్తిగా పట్టేస్తుందన్నమాట. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సిద్ధం చేసుకుంటున్నాం. మరెందుకు ఆలస్యం, చూడండి కమ్మగా బిర్యానీ సూపర్గా ఉంది. ఓ హైదరాబాద్ బిర్యానీ సూపర్ బిర్యానీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ అందరూ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.